విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైసీపీలో నెంబర్ 2 ఎవరు? ప్రస్తుతం ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కువగా జరుగుతున్న చర్చ ఇది. సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఈ నెంబర్ 2 స్థానం అనేది చాలా చాలా కీలకం. జాతీయ పార్టీలకి వేరే సెటప్ ఉంటుంది. అంటే మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కింద పనిచేసే ఒక 3-4 వ్యక్తులు ఆ పొజిషన్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సమస్యల్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం, లేదు హైకమాండ్కి సంబంధించిన ఆలోచనలు వీళ్ళ దాకా తీసుకురావడం, ఇది చాలా కీలకమైనటువంటి బాధ్యత వాళ్ళకి. బట్ ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి ఆ సెటప్ ఇంకోలా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో చాలా కీలకంగా నడిచేది ఏకవ్యక్తి స్వామ్యం. ఆ వ్యక్తిని బేస్ చేసుకునే ఆ పొలిటికల్ పార్టీలు నడుస్తూ ఉంటాయి. ఆయన కింద ఉండే స్థానం నెంబర్ 2. ఇది చాలా చాలా ముఖ్యమైనది. వీళ్ళని నెంబర్ 2 అనడం కంటే కూడా ట్రబుల్ షూటర్ అనడం కరెక్ట్. పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఏదున్నా సరే కార్యకర్తలకి పార్టీ అధినాయకుడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేసే విధంగా ఒక వారధిలా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు వివిధ పార్టీలకు సంబంధించి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు ఆ నెంబర్ 2 పొజిషన్లో ఉంటూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు వైసీపీలో విజయసాయిరెడ్డి పనిచేశారు. విజయసాయిరెడ్డితో మాకు అంటే మేము ఢిల్లీలో పనిచేసే టైంలో దాదాపు ఒక 12 ఏళ్ల క్రితం ఇష్యూ చెప్తున్నాను. అప్పట్లో ఆయన ఈడీ కేసులు అటెండ్ అవుతూ ఉండేవారు. ఆ ఈడీ ఆఫీస్ దగ్గర పరిచయం. అప్పట్లో చాలా మర్యాదగా మాట్లాడుతుండేవారు. కొన్ని న్యూస్ ఐటమ్స్కి సంబంధించిన ఒక సోర్స్గా ఆయన పనిచేస్తుండేవారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. తర్వాత పొలిటికల్ సర్కిల్స్ పొలిటికల్ పార్టీ ఏర్పడిన తర్వాత వైసీపీ ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక వారధులు ఆయన పనిచేశారు. ఆయనకు ఆ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. చాలా ట్రబుల్ షూటర్గా పనిచేశారు ఆయన. తర్వాత కాలంలో గ్యాప్ అయితే వచ్చింది విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య. అది చాలా క్లియర్గా తెలిసింది. మధ్యలో ఆయన కొన్ని పదవుల నుంచి బాధ్యతల నుంచి తప్పించడం, తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆ పదవులు అప్పచెప్పడం, తర్వాత నెల్లూరుకి పంపించడం, దీన్ని ఎంత కవర్ చేసుకున్నా వైసీపీ ఒక గ్యాప్ అయితే ఉన్నదనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. చివరికి ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ ఎవరిది? ఎందుకంటే అంటే ఎంత గ్యాప్ వచ్చిందో చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఇంకా ఆ పథకాలను ఇప్పట్లో ఇవ్వలేము, పరిస్థితి బాగుపడిన తర్వాత ఇస్తామని ఆయన చెప్పారు. సరే, ఇది పొలిటికల్గా కరెక్టా కాదనేది తర్వాత విషయం. కానీ ఎంత పెద్ద ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత అపోజిషన్ పార్టీ ఇమ్మీడియట్గా దానిపై బాంబర్డ్ చేసేయాలి. పొలిటికల్గా జరిగే పరిణామం ఇది. కానీ దానిపై స్పందించడానికి కూడా వైసీపీలోని కీలక నేతలు ఎవరూ బయటకు రాలేదు. 2 రోజుల తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది వైసీపీ నుంచి దాన్ని ఖండిస్తున్నట్టు. యాక్చువల్ ఈ బాధ్యత నెంబర్ 2లో ఉన్నవాళ్ళు చూసుకోవాలి. ప్రస్తుతం ఆ గ్యాప్ లేదు. ఆ గ్యాప్ చాలా భయంకరంగా ఉంది. వైసీపీలో అనేది క్లియర్గా అర్థమైపోతుంది నెంబర్ 2 పొజిషన్ అనేది. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు వినపడుతున్నా వాళ్ళకున్న చిన్న సమస్య ఏంటంటే వాళ్ళు కింద స్థాయి అంటే 1-వే టూల్ కింద ఉపయోగపడుతున్నారు. పైనుంచి కిందకి సమాచారం వెళుతుంది తప్ప కింద స్థాయి నుంచి పైకి సమాచారం వాళ్ళ ద్వారా వెళ్ళడం లేదన్న ఒక కామెంట్ అయితే పొలిటికల్ సర్కిల్స్లోనూ ముఖ్యంగా వైసీపీ నేతల్లో చాలా బలంగా ఉంది. వైసీపీ లీడర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన లండన్ టూర్లో ఉన్నారు. వాళ్ళకి మధ్య ఆ గ్యాప్ అయితే నడుస్తుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయాల్సిన నెంబర్ 2 స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడంతో అడపదడప ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోవడంతో ఆ ప్లేస్ జీరోగా మారింది. బొత్స సత్యనారాయణ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభుత్వపరమైనటువంటి కొన్ని విధానాల మీద మాట్లాడుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఆయనకు మరి అధికారం ఇవ్వలేదో లేకపోతే ఆయన కలిగించుకోవడం లేదో తెలియట్లేదు. కానీ ఆయన కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. సో పార్టీలో నెంబర్ 2 స్థానం ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఇది అలాగే చర్చగా ఉండిపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి? పెద్దిరెడ్డితో భర్తీ చేస్తారో లేదా మిథున్ రెడ్డి ఆ ప్లేస్కి వస్తారంటూ కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. కానీ ప్రస్తుతం పెద్దిరెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చిక్కుకుపోయిన విషయం ఈ 2 రోజులు పేపర్లు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఎంత కీలకమైన నెంబర్ 2 స్థానం ఎవరికి ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వైసీపీలో? విజయసాయిరెడ్డి స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు? ఇది ప్రస్తుతం వైసీపీని వేధిస్తున్న ప్రశ్న, వైసీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ప్రశ్న. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఎలాంటి స్పెక్యులేషన్స్ అన్నిటికీ చెక్ పెడతారో లేదో చూడాలి. ఎలా చెక్ పెడతారు అనేది చూద్దాం. వైసీపీలో నెంబర్ 2 స్థానం ఎవరికి దక్కబోతుంది? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.